నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచం మరో మహాయుద్ధం వైపు అడుగులు వేస్తుందా? ఇప్పుడు ఇదే భయం అందరిలో మొదలైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోవాల్సిందే అని ఇరాన్ను హెచ్చరిస్తుంటే, మరోవైపు ఇరాన్ మిలిటరీ మేము దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం అంటూ సవాల్ విసురుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తనదైన శైలిలో విరుచుకుపడుతూ అత్యంత కఠినమైన అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవడమే ఏకైక మార్గమని, అలా చేస్తేనే ఆ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఇరాన్ను ఆర్థికంగా అత్యంత బలోపేతమైన దేశంగా మారుస్తామని, తమకు మరియు ప్రపంచానికి ఆమోదయోగ్యమైన కొత్త నాయకుడిని ఎంచుకుంటే ఇది సాధ్యమవుతుందని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇరాన్ తదుపరి సుప్రీం నేత ఎంపికలో తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని, తనకు నచ్చిన నాయకుడే అక్కడ అధికారంలోకి ఉండాలని ఆయన బహిరంగ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ ట్రంప్ చేసిన ఈ డైరెక్ట్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అటు ఇరాన్ మిలిటరీని, ఇటు ప్రపంచ దౌత్యవేత్తలను షాక్కి గురి చేస్తున్నాయి. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ నుంచి రెండు భిన్నమైన గొంతులు వినిపిస్తున్నాయి. ఇది ఆ దేశంలోని అంతర్గత పోరును సూచిస్తుంది. ఒకవైపు ఇరాన్ అధ్యక్షుడు మౌసూద్ పెజిష్కియాన్ శాంతి మంత్రాన్ని పఠిస్తూ చర్చలకు తాము సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని, మధ్యవర్తులు ఇరాన్ ప్రజల ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా ఇరాన్ శక్తివంతమైన మిలిటరీ వింగ్ ఏదైతే ఐఆర్జీసీ ఉందో, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, ఇదైతే యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేస్తూ ఉంది. మేము సుదీర్ఘ కాలం పాటు మహాయుద్ధానికి సిద్ధమయ్యామని ఐఆర్జీసీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎవరైతే ఆలీ మొహమ్మద్ నెయ్యని హెచ్చరించారు. శత్రువులను వణికించేలా ఇంతవరకు ప్రపంచం చూడని సరికొత్త యుద్ధ సాంకేతికతను త్వరలోనే ప్రదర్శిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ దేశాల్లో కలకలం రేపుతా ఉన్నాయి. అయితే ఇటు ఇజ్రాయెల్ దాడులు గల్ఫ్ దేశాల ఆందోళన కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు ఇరాన్ రాజధాని టెహరాన్పై, అటు లెబానాన్లోని హెజ్బొల్లా స్థావరంపై ఏకకాలంలో భీకర దాడులు చేస్తుంది. ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా దుబాయ్ వంటి కీలక నగరాల్లో మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం తన పౌరులను అలర్ట్ చేసింది. రాడార్ డోమ్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినళ్లపై దాడులు జరుగుతుండడంతో గల్ఫ్ రీజియన్ అంతా ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఏ క్షణంలోనైనా క్షిపణులు పడే ప్రమాదం ఉందన్న వార్తలు పర్యాటక మరియు వాణిజ్య కేంద్రాలైనటువంటి దుబాయ్ వంటి ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో అసలు రష్యా హస్తం ఉందని కూడా ఎవరైతే న్యూయార్క్ టైమ్స్ వెల్లడించడం జరిగింది. అంటే వాళ్ళు వెల్లడించిన ఒక కథనం ప్రకారం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఈ దాడుల వెనుక రష్యా హస్తం ఉందన్న అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపుతూ ఉన్నాయి. ఇరాన్ తన క్షిపణులతో గల్ఫ్ రీజియన్లోని అమెరికా సైనిక స్థావరాలు, ముఖ్యంగా బహ్రెయిన్, ఖతర్, కువైట్ ఇట్లాంటి దేశాల్లో కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లను ఇంత ఖచ్చితత్వంతో ఎలా టార్గెట్ చేయగలుగుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. అయితే దీనికి సమాధానంగా రష్యా రహస్యంగా తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇరాన్కు అందిస్తుందని తెలుస్తుంది. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినళ్లు, రాడార్ డోమ్లు మరియు ఇతర నిఘా పరికరాలపై ఖచ్చితమైన లొకేషన్లను రష్యా ఇరాన్కు చేరవేయడం వల్లే ఇరాన్ ఆయా ప్రాంతాలను సమర్థవంతంగా ధ్వంసం చేయగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం మాత్రమే కాదు, తెర వెనుక జరుగుతున్న అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుగా మారుతుంది. ఇదే సమయంలో భారత్ను ఇరాన్ సాయం కోరింది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల మధ్య ఇప్పుడు గల్ఫ్ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇదైతే ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఇప్పుడు ఇది కేవలం ఒక గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రం వరకు విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక ఐఆర్ఎస్ దేనాను అమెరికా పేల్చివేసిన ఘటన తర్వాత అయితే ఇరాన్ బహిరంగంగానే భారత్ వైఖరిని ప్రశ్నించింది. ఇరాన్ విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ ఈద్ ఖతీబ్జాదే రజీనా డైలాగ్లలో మాట్లాడుతూ
అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి తమ ఏదైతే సబ్మెరైన్లు నౌకలను అమెరికా టార్గెట్ చేస్తుంటే ఒక బాధ్యతాయుతమైన మిత్ర దేశంగా భారత్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. ఇప్పటికే భారత్ తన మానవీయ కోణంలో ఇరాన్ నౌక RIS-11కు కొచ్చి పోర్ట్లో ఆశ్రయం కల్పించింది, అక్కడ రక్షణిస్తూ ఉంది. అయితే ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు, మరోవైపు ఇరాన్తో దౌత్యపరమైన బంధం, ఈ రెండింటి మధ్య ఇప్పుడు భారత్ అత్యవంతమైన క్లిష్టమైన దౌత్య పరీక్షను ఎదుర్కొంటుంది. అయితే హర్మోస్ జలసంధి గుండా భారత్ నౌకల ప్రయాణానికి తాము సహకరిస్తున్నామని గుర్తు చేస్తూ అమెరికా చేస్తున్న దాడులను భారత్ ప్రశ్నించాలని ఇరాన్ కోరుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక్కసారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే పశ్చిమ ఆసియాలో శాంతి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని, సుదీర్ఘ యుద్ధానికైనా సిద్ధమని సవాల్ విసురుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోవడమే మార్గమంటూ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకునే స్థాయికి వెళ్లారు. వీరిద్దరి మధ్య ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే అది కేవలం ఆ రెండు దేశాలకు పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం అవ్వడమే కాకుండా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇది దౌత్యపరమైన మరియు ఆర్థికపరమైన పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు. శాంతి చర్చలు సఫలమై ఈ యుద్ధ మేఘాలు తొలగిపోతాయా, లేక గల్ఫ్ తీరం మరో మహాయుద్ధానికి వేదిక అవుతుందా అన్నది కాలమే చెప్పాలి. ఇవాళ మనం ఇక్కడ చూస్తూ ఉన్న వాళ్ళు అమెరికా చేస్తున్నటువంటి దాడుల వలన ఇరాన్ ఇక్కడ మనల్ని సహాయం కోరడం జరిగింది. సహాయం కోరిన తర్వాత కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం వారి కొచ్చి పోర్ట్లో వారి యొక్క ఏదైతే నౌక ఉందో ఆ నౌకను అక్కడ ఉంచడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ హర్మోస్ జలసంధిలో మన ఏవైతే పెట్రోలియం సంబంధించి మన చమురు సంబంధించినటువంటి అన్ని ఓడలను అక్కడ నుంచి వారు వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో సహకరిస్తూ ఉన్నాం. ఇదే టైంలో అక్కడ ట్రంప్ కూడా మీరు ఎక్కడి నుంచైనా ముడి చమురు కొనుక్కోవచ్చు, మీకు పర్మిషన్ ఇస్తున్నామని ట్రంప్ చెప్పడం, ఇక్కడ నుంచి మనకు సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కూడా ట్రంప్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి, అది మా ఇష్టం, మేము ఎక్కడి నుంచైనా చమురు కొనుక్కుంటాం, మేము ఇప్పుడే దాదాపు చాలా దేశాలకు విస్తరించాం, మేము ఎక్కడి నుంచైనా చమురు కొనుక్కుంటాం, ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 7 నుంచి 8 వారాలు అంటూ ఉన్నారు, కానీ దానికంటే ఎక్కువే మా దగ్గర చమురు నిల్వ ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ఈ రెండు దేశాలు ఏవైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైనటువంటి ఈ వార్, అటు అమెరికా వారికి తోడవడం, ఇటు తెలిసి తెలియకుండా అంటే తెర ముందుకు రాకుండా తెర వెనుక నుంచి రష్యా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుందని బయటికి రావడం, ఇద్దరి మధ్యలో ఏవైతే కువైట్ లాంటి దేశాలు కావచ్చు, ఖతర్ లాంటి దేశాలపైన అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై ఇక్కడ ఇరాన్ దాడి చేస్తూ ఉండడంతో అక్కడ ఎవరైతే అక్కడ ఖతర్లో కువైట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఈ యుద్ధం ఆగుతుందా, లేకపోతే ట్రంప్ నిజంగానే తాను చెప్పినట్టే ఒక రాజు, తనకు నచ్చినటువంటి రాజు ఇరాన్కి ఉండాలి, అప్పుడే మేము అందరం సహకరిస్తామని చెప్పడంలో మరి రాజునేమన్నా ఇరాన్ ప్రభుత్వం మారుస్తుందా అంటే అసలు మార్చే ప్రసక్తే లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే IRGC యుద్ధానికి సిద్ధం అంటా ఉంది, మరి అక్కడ ఇజ్రాయెల్ అమెరికా కూడా యుద్ధానికి సిద్ధం అంటా ఉన్నాయి. ఇంకో 4 వారాలు పొడిగించే అవకాశం ఉంది. చూద్దాం అసలు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, చమురు రేట్లు ఏ మేరకు పెరుగుతాయో, ఎంతవరకు పెరుగుతాయో కూడా వేచి చూద్దాం. సో రానున్నటువంటి రోజుల్లో ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, ఏ దేశాలు దీంట్లో పాల్గొంటాయనేది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.